నమస్తే. ఈ టిప్స్ తో ఎవ్వరి సహాయం లేకుండా పనులన్నీ కూడా చకచకా చేసుకోవచ్చు. రోల్ గోల్డ్ చైన్స్ కానీ రింగ్స్ ఉంటాయి కదండి, అవి కలర్ అనేది మారిపోయినప్పుడు ఒక బౌల్లోకి ఈ చైన్స్ ని వేసిన తర్వాత వంట సోడాను, వైట్ వెనిగర్ ని, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ ని కూడా వేసేయండి. ఇందులో ఇలా వేసిన తర్వాత కొద్దిసేపటికి ఈ టాబ్లెట్ అనేది కరిగిపోతుందండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఎంత కలర్ పోయినా రోల్ గోల్డ్ చైన్స్ అయినా సరేనండి, వెనిగర్ వేయటం వలన మళ్ళీ కొత్త దానిలా షైనింగ్ లోకి వచ్చేస్తాయి. ఇలా ఒక పొడి క్లాత్ తో క్లీన్ చేసుకున్నాక చూడండి, మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కానీ లేదా వైపర్ స్టిక్ ని తీసుకొని ఇలా వెనుక భాగాన ఒక సాక్స్ను వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్తో ఇలా ఫ్లోర్ పైన ఉన్న ఈ గోడని మనము చీపురు కట్టతో సరిగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి సాక్స్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము ఈ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉండే ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఇలా ఒకేసారి స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా హీట్ చేసిన తర్వాత ఇలాంటి ఏదైనా చిన్న కటోరీ ఉంటుంది కదండి, దాన్ని కింది భాగాన పెట్టేసి ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేసామనుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. మన ఇంట్లో ఇలాంటి సోప్ బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది భాగాన వేసామనుకోండి కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది. ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి. ఈ సోప్ బాక్స్కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్, ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు, ఫెవికల్, గ్లూ గమ్ము అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, స్వీట్ బాక్సులు కానీ మందంగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా ఒక బాక్స్ని తీసుకొని దీంట్లో ఒక టిష్యూ పేపర్ని పరుచుకోవాలి. ఈ ఆయిల్ క్యాన్కి మనము ఇలా మాస్క్ని కానీ సాక్స్ని కానీ వేసి ఈ స్వీట్ బాక్స్లో పెట్టేసామనుకోండి కింది ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువగా జిడ్డు పట్టకుండా క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఎగ్స్ ఇలా ఎక్కువగా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో కంటే బయటనే ఎగ్స్ని పెట్టుకుంటారండి. అలాంటప్పుడు ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కదా, ఈ వేడికి ఎగ్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. ఇలా పూర్తిగా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఇలా దేనికి దానికి సపరేట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ ఎగ్స్ పైన ఇలా పరుచుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఎగ్స్ పైన ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో వేడికి ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా కొద్దిగా ఓపెన్ చేసి మన ఇంట్లో ఉండే రకరకాల పెన్స్ కానీ స్కెచెస్ కానీ ఉంటాయి కదండి, పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి కానీ ఇలా ఏవైనా పెన్స్ అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉన్న వాటన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసుకోవాలి. ఇలా అన్నీ అతికించేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్ని కొద్దిగా ఓపెన్ చేసి ఈ పెన్ క్యాప్ల పైన కూడా కవర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లాస్టర్కి ఈ పెన్నులన్నిటినీ కూడా ఇలా గట్టిగా అతికించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాంటి పెన్ను కావాలనో ఇక్కడ కలర్ని బట్టి తెలుసుకోవచ్చు కదండి, బ్లూ కలరా గ్రీన్ కలరా ఉన్నాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకొని రాసుకోవడం కానీ డ్రాయింగ్ వేసుకోవడం లాంటి వాటికి యూజ్ అవుతుంది. అంతే కదండి, ఒక్కొక్కసారి పెన్ను తీసి పెన్ క్యాప్ని ఎక్కడో పెట్టి మర్చిపోతారు కదా, ఇలా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లాస్టర్ని ఇలా అన్నిటినీ ఒకే దగ్గరికి చేర్చి మనము బాక్స్లో కానీ పౌచ్లో కానీ బ్యాగ్లో కానీ లేదా ఇంట్లో ఏదైనా సెల్ఫ్లో కానీ ఇలా అన్నిటినీ ఒకే దగ్గర పెట్టేసుకున్నా కూడా స్పేస్ అనేది చాలా మిగులుతుంది. వాషింగ్ మిషన్ అనేది మురికి పట్టినప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకొని పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ని క్లీన్ చేయడానికి ఎలాంటి వేరే లిక్విడ్ని యూజ్ చేయకూడదండి, పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన లిక్విడ్తో ఇలా వాషింగ్ మిషన్ అంతటినీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడుతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి అయితే సైడ్లో ఇలాంటి బాక్స్ వస్తుందండి,
మనము దీన్ని ఒక 1 మంత్ కానీ 20 డేస్కి ఒక్కసారి ఓపెన్ చేసి దీన్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే పెట్టేసామనుకోండి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా మళ్ళీ ఒకసారి టూత్ బ్రష్తో క్లీన్ చేసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసేయండి. ఇలా వాషింగ్ మిషన్ చుట్టూ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదండి, ఏదైనా డస్టర్తో కానీ లేదా ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఇలాంటి ఫ్లవర్ వాజులు ఉన్నప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా పడుతుందండి. మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి త్వరగా పోవు కదా. అలాంటప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకొని సర్ఫ్ను, బేకింగ్ సోడా అలాగే వైట్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజులన్నిటినీ కూడా ఈ బకెట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ అనేది ఈ ఫ్లవర్ వాజులు మునిగేంత వరకు కూడా వేసుకున్నామనుకోండి ఫ్లవర్ వాజ్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. నేను ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసానండి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే ఫ్లవర్ వాజ్లో మధ్యలో ఉండేది మెత్తబడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంచి ఈ ఫ్లవర్ వాజ్లను బయటకి తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్కే దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. మన ఇంట్లో ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్ ఉన్నప్పుడు పైన మనము పిల్లో కవర్ వేసినా కూడా ఒక్కొక్కసారి మురికి అనేది ఈ పిల్లోకి అంటుకుంటుందండి. అప్పుడు జిడ్డుగా తయారవుతుంది, క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్కి జిడ్డు అంటకుండా ఉండాలంటే ఇలా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని పైన కవర్ చేయాలి. ఆ తర్వాత పిల్లో కవర్ని వేసామనుకోండి మనము ఎప్పుడు క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి, ఎందుకంటే ఇలాంటి పిల్లో కవర్కి ఈ కవర్ని వేసాం కాబట్టి ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ అనేది పెద్దగా అయ్యి ఇలా పిన్నిస్ కానీ లేదా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉంటామండి. ఏదైనా అర్జెంట్ టైంలో మనము స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒక పిన్నిస్ని మనము ఎక్కడైతే ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఇలా మలుచుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ లోపటి సైడ్ నుంచి ఈ పిన్నిస్ని పెట్టేసామనుకోండి మనకి నెక్ అనేది ఎంత కావాలనుకుంటున్నామో అంత సైజులోనే ఉంటుంది. ఇలా డ్రెస్లు అనేవి కుట్టించుకున్న తర్వాత మనము నెక్ పెద్దగా ఉంటే అస్సలకి వేయలేం కదండి. అలాంటి వాటిని కూడా మనము ఇలా ఒక పిన్నిస్తో స్టిచ్చింగ్ వేయకుండానే చిన్నగా చేసుకోవచ్చు. ఇలాంటి డ్రెస్లే కాదండి, పిల్లల యొక్క షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా నెక్ పెద్దగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడి వరకు లూజ్గా ఉందో అక్కడి వరకు ఇలా క్లాత్ను రెండుగా మలుచుకొని ఇలా పిన్నిస్ పెట్టేసామనుకోండి అక్కడ మనకి ఇలా చిన్నగా మారిపోతుంది. స్టిచ్చింగ్ వేసే టైం లేనప్పుడు కానీ నెక్ అనేది ఇలా నీట్గా చిన్నగా మారాలంటే ఒక పిన్నిస్ ఉంటే సరిపోతుంది. చూడ్డానికి కూడా ఇలాంటి డ్రెస్లు అందంగా కనబడతాయి, మన డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి. అంతేకాదండి, శారీస్కి ఇలాంటి బ్లౌజులు స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నడుము దగ్గర లూజ్ అవ్వటం కానీ హ్యాండ్స్లో లూజ్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. మనకి ఎక్కడ లూజ్ అనిపించినా కానీ ఇలాంటి ఒక పిన్నిస్ని తీసుకొని మనము అక్కడ పెట్టేసామనుకోండి ఆ ప్లేస్ అనేది ఇలా చిన్నగా మారిపోతుంది. మనకి టైం అనేది ఎక్కువగా లేనప్పుడు అర్జెంట్ టైంలో ఇలా పిన్నిస్ని పెట్టేసుకొని బయటకు వేసుకొని వెళ్ళవచ్చు. ఇలాంటి బ్లౌజులకు స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడైనా టైట్ అయితే మళ్ళీ ఆ స్టిచ్చింగ్ని తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా. అలాంటి పని లేకుండా ఇలా ఒక పిన్నిస్తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ అనేవి కూడా లూజ్ అయిపోయినప్పుడు మనము స్టిచ్చింగ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే హ్యాండ్స్ని టైట్గా మార్చుకోవచ్చు. ఇలా లూజ్గా ఉన్న హ్యాండ్స్కి కూడా మనకి ఎక్కడి వరకు లూజ్గా ఉందో అక్కడి వరకు కూడా ఇలా పిన్నిస్ని పెట్టేసేయాలి. ఇలా పిన్నిస్ని పెట్టేసి మనము శారీ కట్టుకునేటప్పుడు ఈ బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి మనకి ఎంత కరెక్ట్ సైజులో కావాలంటే అంత కరెక్ట్ సైజులో మార్చుకోవచ్చు. మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి వెళ్ళే టైంలో హడావిడి ఉంటుంది కదండి, ఆ హడావిడి టైంలో స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒకే నిమిషంలో మనము పిన్నిస్ని సెట్ చేసామనుకోండి మనము ఎలా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లూజ్గా అనిపించినప్పుడు అక్కడ స్టిచ్చింగ్ వేసే టైం ఉండదు కదండి,
అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్కి 4 సైడ్స్ కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ బాటిల్ అనేది ఇలా 4 సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక వేస్ట్గా ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ని కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఇలాంటి ఇంట్లో కానీ బయట పెంచుకునే చెట్లు ఉంటాయి కదండి, ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని ఇలా మనము ఒక వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ఉన్న ఏదైనా తాడును కానీ ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ దారాన్ని తీసేసి క్యాప్కు హోల్ చేసుకున్నాం కదండి, దానికి గట్టిగా ముడి వేసుకోవాలి. క్యాప్ని పెట్టేసిన తర్వాత ఈ ప్లాంట్ ఉంది కదండి, ఈ ప్లాంట్ని మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో ఇలా 4 సైడ్లో వచ్చే విధంగా సమానంగా పెట్టేసేయండి. ఇలాంటి వాటి కోసం మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతో మనము తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదైనా హ్యాంగర్ కానీ మేకుకు వేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. కర్రీని కానీ ఇలా కొన్ని వాటర్ని చిన్న బౌల్లో వేడి చేయాలన్నప్పుడు స్టవ్ పైన పట్టదండి, అటు ఇటు కిందికి జారుతుంది కదా. మనము ఇలా తక్కువ గిన్నెలో ఏదైనా వేడి చేసుకోవాలి అంటే ఇలాంటి స్టాండ్ని పెట్టేసి కర్రీస్ని కానీ వాటర్ని వేడి చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, అవి పనికిరావని అలాగే పెట్టేస్తాం. కానీ ఇలా అయిపోయిన ట్యాబ్లెట్స్ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ని వేసి ఇలా ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా అందులో వేసేయండి. ఈ ట్యాబ్లెట్లు కరగటానికి టైం ఎక్కువగా తీసుకోదండి, త్వరగానే కరిగిపోతాయి కదా. ఇలా పూర్తిగా కరిగిపోయిన ట్యాబ్లెట్స్ని ఈ వాటర్తో గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా తయారైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవ్వడమే కాకుండా రాత్రిపూట బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదండి, ఈ స్మెల్కి బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ని అలాగే కిచెన్ టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్లోకి దరి చేరకుండా ఉంటాయి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో క్లీన్ కాదు కదా, ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొనభాగంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. వాటర్లో కలిపిన ట్యాబ్లెట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు ఇలా కిచెన్ సింక్లో కూడా బొద్దింకలు ఎక్కువగా వచ్చినప్పుడు రాత్రిపూట మనము ఈ వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్కు పట్టిన జిడ్డు మరకలు పోవటమే కాకుండా ఈ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇలా ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా నల్లగా మారిపోతుందండి. మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలి అంటే ఒక బౌల్ని తీసుకొని టీ వడపోసే జాలి కానీ ఏదైనా స్టెయినర్ని పెట్టేసి టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఇలా పూర్తిగా ఉన్న టిష్యూ పేపర్ని కాకుండా పల్చగా ఉండే ఇలా ఒకటి మందం మాత్రమే వచ్చే విధంగా టిష్యూ పేపర్ని ఈ స్టెయినర్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా కూడా ఇలా టీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకోవాలి. పలుచగా టిష్యూ పేపర్ని పెట్టేసాం కాబట్టి ఇలా ఆయిల్ అంతా కూడా కొద్దిసేపట్లోనే కిందికి వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసిన కడాయి అంతా కూడా జిడ్డుగా ఆయిల్గా తయారవుతుంది కదండి, మనము సోప్తో క్లీన్ చేసినా కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇలా గోధుమ పిండిని కానీ ఏదైనా బియ్యం పిండిని వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలండి, అప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ కడాయికి ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది ఉండదండి, జిడ్డుగా కూడా ఉండదు. మనము సోప్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే కూడా చాలా నీట్గా అయిపోతుంది. మరొకసారి ఇలా టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా పూర్తిగా తీసేసామనుకోండి, క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి, అప్పుడు అంత నీట్గా కనిపిస్తుంది. హలో అండి, నమస్తే. ఈ టిప్స్తో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని మనము ఇలా ఒకేసారి కేజీల కొద్ది తీసుకుంటాం, కానీ అవి త్వరగా కుళ్ళిపోతాయి కదండి. ఖాళీ కొబ్బరి చిప్పలను ఇలా ఉల్లిగడ్డ మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే తడిని తేమని పూర్తిగా పీల్చేస్తాయి. ఇలా చేయడం వలన ఉల్లిపాయలు అనేవి అస్సలకే పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫోక్ స్పూన్కి ఇలా పొట్టు తీసిన పొటాటోను గుచ్చి
మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ వాషింగ్ ఏరియాలో ఉండే ఇలాంటి అద్దాలపైన నీటి మరకలు కానీ సోప్ మరకలు పడ్డప్పుడు జిడ్డుగా తయారవుతాయి కదండి. ఎలాంటి లిక్విడ్లు యూస్ చేయకుండా ఇలా ఆలుతో అప్లై చేసామనుకోండి, అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. టిష్యూ పేపర్తో కానీ మాస్క్తో కానీ పొడి క్లాత్తో క్లీన్ చేయాలి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసిన తర్వాత దీన్ని పడేసాం, కానీ దీన్ని కూడా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సీజర్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లో ఇలా వెల్లుల్లిపై ఉండే పొట్టునంతా కూడా పెట్టేసి అది పడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము కబోర్డ్లో కానీ అలమార్లో కానీ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు అనేవి ఇలాంటి కబోర్డ్స్లో దరి చేరకుండా ఉంటాయి. ఇలా మందంగా ఉండే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన అలాగే పై భాగాన కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రెండింటిని మనము జాయిన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న బాటిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ మనం జాయిన్ చేసిన దగ్గర ఇలా ప్లాస్టర్ని వేసామనుకోండి, ఊడిపోకుండా ఉంటాయి. దీంట్లో మనము ఏవైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. మనము ఇందులో ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్లో వచ్చేవి ఉంటాయి కదండి, నువ్వులు కానీ లేదా షాజీరా అలాంటి వాటిని కూడా ఇలాంటి చిన్న బాటిల్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ బాటిల్స్ కట్ చేసినప్పుడు మిడిల్ భాగం ఉంటుంది కదండి, ఈ మిడిల్ భాగాన్ని కూడా మనము ఇలా హాఫ్గా కట్ చేసుకొని డోర్ కర్టన్స్ ఉంటాయి కదా, గాలికి అటు ఇటు కదలకుండా ఉండటానికి కూడా ఇలా వీటిని నీట్గా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ నుంచి ఎప్పుడైనా ఉంగరాన్ని తీయాలంటే టైట్గా ఉంటే అస్సలకే రాదు కదా, ఇలా వ్యాజ్లైన్ కానీ కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేసి మనము అప్పుడు ఉంగరాన్ని తీసామనుకోండి, వేళ్ళ నుండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. పెటికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో ఎక్కిస్తాం, కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు. పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి, ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్నుని తీసేసామనుకోండి, ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ని కూడా పెట్టేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్లో నుంచి ఇలా పెన్నుని పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పిన్నిస్తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటికి వచ్చేస్తుంది, కానీ ఇలా పెన్తో తీసామనుకోండి ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ఇలా నాడను ఎక్కించవచ్చు. ఇలా అయిపోయిన పెన్నును కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇలా బ్లౌజ్ని మనము ఎక్కువగా కానీ లూజ్గా కానీ అయినప్పుడు డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి, బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనము చేత్తో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి. అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్ గమ్ టేప్ని వేసేసామనుకోండి, స్టిఫ్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. అంతేనండి. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే. ఇంట్లో ఉండే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఈ టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఇంట్లో క్లీనింగ్ పని కానీ మిగతా పనులన్నీ కూడా చకచక అయిపోతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక చీపురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి.